వందల కోట్ల విలువైన టీటీడీ భూమిని ప్రైవేట్ సంస్థకి కట్టబెట్టారని, కూటమి పాలనలో టీటీడీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి అన్న భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కోహినూరు వజ్రానికి ఏ రకంగా అయితే విలువ లేదో వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి స్థలానికి కూడా విలువ లేదు. అంత ప్రాముఖ్యత కలిగిన ఒకవేళ అమ్మకానికి పెడితే వచ్చేటువంటి డబ్బు మినిమం 1500 కోట్ల రూపాయలు. ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని? ముంతాజ్ హోటల్కి. మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బురద వెళ్తానంటారు. అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా? ఏడుకొండలకు ఆనుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము. అంత పవిత్రమైన స్థలం అది. దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బిఆర్ నాయుడు గారు టీటీడీ మండలి అధ్యక్షుడైన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అన్యాక్రాంతమవుతున్నది. మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా ఆనెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతాడంట. నిన్నోడు అంటారండి ఇందాక రోజు మాట్లాడతాడు టీటీడీ మీద. ఇకేం పని లేదా వాళ్ళకి? మీలాగా దొంగలు ఉంటారు అందరూ.